హ్యాపీ మార్నింగ్ డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ ద్వారా విద్యార్థులకు, యువతకు ఆధ్యాత్మిక వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, కెరియర్ బిల్డింగ్ని, ఇప్పుడున్న సోషల్ మీడియాని మీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో అనే అద్భుతమైన విషయాలు మనం అందుకుంటూ ఉన్నాం ధ్యాన యువ ద్వారా. ఈనాటి ధ్యాన యువలో మీకు చాలా ఇష్టమైన సోషల్ మీడియా ఉపయోగం ఏంటి? ఇది మీ లక్ష్యానికి ఉపయోగపడుతుందా? మీ లక్ష్యానికి దూరంగా తీసుకెళ్తుందా? దాన్ని మీరు సరిగ్గా ఉపయోగిస్తే దీన్ని ఉపయోగించుకొని కూడా మీరు ఎలా ఎదగొచ్చు అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈనాటి ధ్యాన యువలో తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ ఎడిటర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీధర్ నల్లమోతు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. మీరేమైనా మీ ప్రశ్నలు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ సార్. సార్, సోషల్ మీడియా అంటేనే డిస్ట్రాక్షన్, సోషల్ మీడియా అంటేనే యూత్, ఈ రెండు పదాలు విడదీయరా అని అనుబంధం అయిపోయాయి. సో దీంట్లో మీరేమన్నారు? యూజ్ ఆఫ్ సోషల్ మీడియా అన్నారు. అసలు ఈ సోషల్ మీడియా ఏమిటి, దాన్ని సరిగ్గా వాడడం ఎలా? భిన్నమైన భారీ స్థాయిలో అంటే లక్షలాది మంది వ్యక్తుల యొక్క సమూహం అంతా కూడా ఒక దగ్గర చేరటానికి అవకాశం కల్పించింది ఏదైనా ఉండే సోషల్ మీడియా. అంటే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక ఎక్స్పర్ట్ లెక్చర్ని కలవాలన్నా కానీ, ప్రొఫెసర్ని కలవాలన్నా కానీ ఆల్మోస్ట్ అదే ఊళ్ళో అయితే కనుక ఫిజికల్గా వెళ్ళి కలవటం, లేకపోతే కనుక వేరే ప్రాంతంలో అయితే అతని గురించి తెలుసుకొని సంథింగ్ ఎక్స్ప్లోర్ చేయడం, ఆయన బాగా చదువుతారంట, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందంట అని చెప్పేసి అనుకునేవాళ్ళు. సో అది కాస్త ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే యూత్ అని చెప్పేసి అనే దాంట్లో ఎడ్యుకేషన్ అనే ఒక ఆస్పెక్ట్ అనేది చాలా పవర్ఫుల్ ఆస్పెక్ట్స్. రిమైనింగ్ మ్యాటర్స్లో చూసినా కూడా అంటే ప్రొఫెసర్స్ని కలవాలన్నా కానీ, ఎడ్యుకేషన్ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవాలన్నా కానీ, ఎడ్యుకేషన్ ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా కానీ, అలాగే యూట్యూబ్ లాంటి వాటిల్లో ఈరోజు మనం చూస్తే అదే సోషల్ మీడియాలో ఎవరైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ రాదు అనుకుంటారో అక్కడ చెప్పబడే పాఠాలు కూడా మిగతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు యూట్యూబ్ లాంటి వాటిలో విని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకునే స్కోప్ అనేది ఈరోజు సోషల్ మీడియాని కల్పించింది. గ్లోబల్ నాలెడ్జ్ కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు అవి చేసే కోర్సెస్ని ఆన్లైన్లోనే ఇక్కడ మనం అమలాపురంలోనో హైదరాబాద్లోనో ఉండేసి మనం ఆన్లైన్ కోర్సు చేసే అవకాశం అనేది సోషల్ మీడియా అందిస్తూ ఉంది టెక్నాలజీ వచ్చిన తర్వాత. అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇదే యూత్ ఏదైనా మూమెంటం తీసుకురావాలన్నా, రాజకీయ చైతన్యం తీసుకురావాలన్నా కానీ, లేకపోతే ఒక కొత్త మూమెంట్ తీసుకొచ్చి సమాజం యొక్క ముఖచిత్రం మొత్తాన్ని మార్చే ప్రయత్నం చేయాలన్నా కానీ ఎన్నో రకాల మూమెంట్స్ మనం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. రాష్ట్రాలు దేశాలనే మార్చేసిన యూత్ మూమెంట్స్ మనం చూస్తున్నాం. సో గాంధీ ఒకప్పుడు, మహాత్మా గాంధీ దేశం మొత్తం మీద తిరిగి చేసిన స్వతంత్ర పోరాటానికంటే అంటే అంత కష్టపడాల్సిన పని లేకుండా జస్ట్ హ్యాష్ ట్యాగ్స్ వాడి, ట్విట్టర్ వాడి కానీ, యూట్యూబ్ వాడి కానీ సోషల్ మీడియా ద్వారా ఎంతో చేంజ్ తీసుకురావడం మనం చూస్తున్నాం. అంటే ఇట్స్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా. అంటే అంత పవర్ఫుల్ వెపన్ మన చేతిలో ఉంది. ప్రొడక్టివ్గా మనం ఏం చేస్తున్నామో యూత్ క్లారిటీ ఉంటే, ఎడ్యుకేషనా, సోషల్ అవేర్నెస్, ఎంటర్టైన్మెంట్, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్లో ఇరుక్కుపోయి ఉంది. సో ఎంటర్టైన్మెంట్ కన్జంప్షన్ తగ్గించి ఫోకస్డ్ థాట్ ప్రాసెస్తో ఎడ్యుకేషన్ పెంచుకోవాలా, నాలెడ్జ్ పెంచుకోవాలా, ఇంటర్నేషనల్గా ఎదగాల, ఇంటర్నేషనల్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోవాలా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లీడర్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ కావచ్చు, మేనేజరియల్ క్వాలిటీస్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వీటన్నిటిని యూ కెన్ అబ్జర్వ్, వాచ్ అండ్ యూ కెన్ ఎన్హాన్స్ యువర్ స్కిల్ సెట్. రైట్ సార్, నిజం. ఆ రోజుల్లో ఈవెన్ మనం స్టడీ చేసే రోజుల్లో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటే ఎక్కడో చదవడం, ఏదో ఫొటోస్ చూడడమే తప్ప వాళ్ళ హావభావాల గురించి ఎవరో చెప్తే వినడం తప్ప మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు వాళ్ళ విజువల్ ఇంపాక్ట్తో మనం కాపీ చేసే ఎన్ఎల్పిలో వాళ్ళ యాటిట్యూడ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ చేసి ఎదగొచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ హావభావాలు కాదు, వాళ్ళ యాటిట్యూడ్, ఎదగాలన్న యాటిట్యూడ్, వాళ్ళ మేనరిజమ్స్ కూడా మనం తీసుకుంటే, ఇప్పుడు మీరు ఒక అల్టిమేట్ పదం వాడారు, గ్లోబల్గా ఎదగడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఎక్కడ గల్లీలో ఉన్నా సరే ఢిల్లీలో జరిగే విషయాలన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం.
ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని రాము గారు చూస్తే జస్ట్ ఎవరి ఫేస్బుక్ అయినా ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ యూట్యూబ్ పెద్దవాళ్ళు అందరూ చూడండి, మీ ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేయండి, మీకు ఎలాంటి కంటెంట్ కనపడుతుంది అంటే కనుక వాట్ యు ఆర్ కన్జ్యూమింగ్ సచ్ టైప్ ఆఫ్ కంటెంట్ కనపడుతుంది. మీరు ఏదైతే కనుక ఎక్కువసేపు చూస్తున్నారో హీట్ మ్యాప్ అని సోషల్ మీడియాలో ఉంటుంది. హీట్ మ్యాప్. సో స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిపోతే కనుక మీరు ఎక్కువసేపు స్క్రోల్ చేయకుండా ఎక్కడైతే ఆగారో దానిని ఫేస్బుక్ లాంటి సంస్థలో, ఇన్స్టాగ్రామ్ లాంటి సంస్థలో ఐడెంటిఫై చేస్తాయి. సో ఈ కంటెంట్ దగ్గర ఆగాడు కాబట్టి ఈ కంటెంట్ ఇష్టం. ఓఫో, స్క్రోల్ చేస్తూ ఎక్కువ సార్లు ఎక్కడ ఆగారు అది ఇంపార్టెంట్. ఏ వ్యక్తి దగ్గర, ఏ పేజీ దగ్గర, ఎలాంటి కంటెంట్ దగ్గర, ఏ హ్యాష్ ట్యాగ్ దగ్గర ఆగారు. సో నెక్స్ట్ టైము అదే టైప్ ఆఫ్ కంటెంట్ మీకు ఎక్కువగా కనపడటం మొదలు పడుతుంది రికమెండేషన్స్లో, సజెషన్స్లో. అంటే మనం ఏంటో, మనకి ఏది ఇష్టమో, మన అలవాట్లు ఏంటో ప్రపంచానికి తెలుసు ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మన ఫేసే కాదు, మన టోటల్ బయోడేటా తెలుసు అన్నట్టు వాళ్ళకి. బయోడేటా అంటే మనం రాసేది, ఇన్నర్ డేటా తెలుసు. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్లు ప్రపంచానికి తెలియటమే కాదు, మీరు కన్జ్యూమ్ చేసిన కంటెంట్ని బేస్ చేసుకొని అదే రకమైన కంటెంట్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే కనుక ఇండైరెక్ట్గా మీరు ఒక విషవలయంలో ఇరుక్కుపోయినా. అంతే కదా సార్. వాహ్, ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ పాయింట్. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో, అలాగే దేశ రాజకీయాల్లో వీటి గురించి పోస్టులు ఎమ్మెల్యేల తగ్గించి, ఎంపీల తగ్గించి గతంలో పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఈరోజు చాలామంది యువత వివిధ పార్టీలకే ఏ మాత్రం ఒక్క పైసా కూడా డబ్బులు రాకుండా వాళ్ళ యొక్క శ్రమనే, తల్లిదండ్రులు సంపాదించి పెట్టే డబ్బు మొత్తాన్ని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తమకు నచ్చే పార్టీ నాయకుడి కోసం ఫైట్ చేస్తూ వాళ్ళ ఎనర్జీ మొత్తాన్ని అక్కడ వేస్ట్ చేసుకుంటూ అదే రకమైన కంటెంట్ కన్జ్యూమ్ చేయటము, కొద్దిగా రాసే శక్తి ఉంటే కనుక రాయటము, ట్రోలింగ్ చేయడం, రకరకాల వీటన్నిటిలో వాళ్ళ భవిష్యత్తును కానీ, వాళ్ళ ఎదుగుదలను కానీ, ఇంటర్నేషనల్గా ఎదిగే దీని క్వాలిటీస్ని కానీ మిస్ అవుతూ ఉన్నారు. రైట్. సో ఇక్కడ ఇందాక మీరు అన్నారు ఇంటర్నేషనల్గా ఎదగటం అనేది. నా దృష్టి ఎప్పుడు కూడా స్థానికంగా గల్లీ స్థాయిలో ఉంటే, స్థానికంగా రాష్ట్ర స్థాయిలో ఉంటే, స్థానికంగా దేశ స్థాయిలో ఉంటే, ఇక్కడ ఉండే సమస్యలు, ఇక్కడ ఉండే రాజకీయాలు, ఇక్కడ ఉండే కలుషితమైన మనుషులు, వాళ్ళ ఆలోచన దృక్పథాలు, ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు, సినిమా తారలు, వాళ్ళ యొక్క గాసిప్స్, ఇవే సోషల్ మీడియా ద్వారా నీకు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా నా ఫోకస్డ్ విజన్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎప్పుడు ఎదుగుతుంది? అక్కడే ఆగిపోయినాం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు సత్యనారాయణ కావచ్చు, లేదా సుందర్ పిచాయ్ కావచ్చు, అడోబ్లో ఉన్న సంతన్నం కావచ్చు, ఇలాగా ఎంతోమంది ఐటీ సంస్థల్లో మాత్రమే కాదు ఎన్నో డొమైన్స్లో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అలాగే పెద్ద పెద్ద అంతర్జాతీయ భద్రతా సంస్థ ఉంటాయి చూసారా ఐక్యరాజ్య సమితిలో, ఇలాంటి వాటి అన్నింటిలోనూ భారతీయులు ఎంతోమంది ప్రామినెంట్గా ఉండగలిగారంటే కనుక ఇలాంటి డిస్ట్రాక్షన్స్ లేకపోవటం వలన. ఇప్పుడు ఒకవైపు సార్ డిస్ట్రాక్షన్ లేకపోవడం వల్ల వెళ్ళారు ఓకే, ఇప్పుడు వెళ్ళి నేర్చుకొని అందులోనే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న యువతకి ఇది అడ్వాంటేజే కదా. ఇప్పుడు అప్పుడు లేనన్న అడ్వాంటేజ్లు ఇప్పుడు ఉన్నాయి. ఒకవైపు డిస్ట్రాక్షన్ అనుకున్నా మనకు లేని అడ్వాంటేజెస్ వీళ్ళకు ఉన్నాయిగా. ఖచ్చితంగా. దీన్ని అడ్వాంటేజెస్గా వాడుకోవడం ఎట్లా అంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఏంటంటే చాలామంది అనుకుంటారు 20 ఏళ్లకో 25 ఏళ్లకో ఇక లెర్నింగ్ కర్వ్ ఆగిపోతుంది. ఇప్పటికీ నేను యూడెమీలో ప్రతి 3 నెలలకి ఒక కొత్త కోర్సు నేర్చుకుంటాను. అది క్రిప్టోగ్రఫీ కావచ్చు, లేకపోతే కనుక క్వాంటమ్ ఫిజిక్స్ కావచ్చు, రకరకాల కాన్సెప్ట్ల మీద ఒక కోర్సు, పెయిడ్ కోర్స్ అనేది ఎన్రోల్ అయ్యేసి, ఎందుకంటే డబ్బులు పే చేస్తేనే మనకే నేర్చుకునే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సీరియస్నెస్, కోర్సు జాయిన్ కావటం, మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోవడం, నోట్స్ రాసుకోవటం, దాన్ని నేను అద్దం ముందు నిలబడేసి నాకు నేను ప్రజెంట్ చేసుకోవటం. సో నేను అనేది ఏంటంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు ఎవరైతే యూత్ మాకు మీ కెరీర్లు ఎదగలేకపోతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారో, ఫస్ట్ ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, దాన్ని ఐడెంటిఫై చేయండి. ఎంటర్టైన్మెంట్, గాసిప్స్, పాలిటిక్స్ ఇలాంటివి అయితే కనుక ఏ మాత్రం మీ భవిష్యత్తుకు ఉపయోగపడవు. అది లాంగ్వేజ్ రాకపోతే లాంగ్వేజ్ పెంచుకోండి, కమ్యూనికేషన్ రాకపోతే కమ్యూనికేషన్ పెంచుకోండి, సబ్జెక్ట్ రాకపోతే సబ్జెక్ట్ పెంచుకోండి, ప్రెజెంటేషన్ లేకపోతే ప్రెజెంటేషన్ పెంచుకోండి. సో మిమ్మల్ని ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అందరిని కలుపుకుపోయే దృక్పథాన్ని ఎలా నేర్చుకోవాలని దాన్ని కూడా కొన్ని క్లాసెస్ ఉంటాయి. సో వీటన్నిటిని నేర్చుకుంటా వచ్చి వీటి ద్వారా ఎప్పటికప్పుడు మీకు మీరు ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయి, నోట్స్ రాసుకోవడానికి కానీ, లేకపోతే రకరకాల వీటన్నిటిని ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ స్కిల్ సెట్ పెంచుకున్న తర్వాత 6 months 1 year తర్వాత మీరు ఒక మంచి జాబ్ కోసం ప్రయత్నించండి. మిగతా వాళ్ళందరం పక్కన పెట్టేసి మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఎస్. ఇప్పుడు సార్ ఇంతకు ముందులాగా ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో ప్రయాణం చేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లే.
హాఫ్ ద మనీతో ఇంట్లో కూర్చొని నేర్చుకునే ప్రతి ఒక్క అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలంటే 3 months కోర్స్ సార్. మనం ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు 3 months కోర్సు, 3 నెలలు డైలీ 1 hour. ఇమాజిన్ అసలు మనం ఎట్లా చెప్పామా ఇప్పుడు అర్థం అవట్లే. తర్వాత 45 days. ఇప్పుడు వరుసగా ఒక 10 వీడియోలు చూసిన తర్వాత మీరు అన్నట్టు మిర్రర్ ముందట నిలబడితే ఆటోమేటిక్గా మాట్లాడగలుగుతారు. ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది మళ్ళీ ఒకరికి స్టిక్ అవ్వాల్సిన అవసరంలా వేరియస్ అసెంట్స్తో లాంగ్వేజ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్తే నా వీడియోనే కాదు, మీరు చెప్తే మీదే. మనలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు అందులో. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో వాళ్ళకి ఏం కావాలి ముందు ఆ చూసింగ్ ఏమి ఉండాలి సార్? ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఏమన్నారు, ఎక్కువ ఏది కన్జ్యూమ్ చూస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి. ఒక 4 రోజులు ఏది చూస్తామో మళ్ళీ అలాంటివే మనకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఎంత అంటే క్లారిటీ తెచ్చుకోవడం ఎట్లా సోషల్ మీడియా? ముఖ్యంగా చెప్పాలంటే మీరు కంటెంట్ ఇలాంటి కంటెంటే కన్జ్యూమ్ చేస్తూ ఉంటే, అంటే పాలిటిక్స్ లేకపోతే ఇలాంటి కన్జ్యూమ్ చేస్తూ ఉంటే, మీ యూట్యూబ్ అప్లికేషన్లోకి ఎగ్జాంపుల్గా వెళ్తే సెట్టింగ్స్లో హిస్టరీ అని ఒకటి ఉంటుంది. హిస్టరీని డిజేబుల్ చేయండి. వాచ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ అని. అంటే మనం ఏమి వెతికేమో ఏమి చూసామన్నదే అక్కడ హిస్టరీ ఎప్పటికప్పుడు స్టోర్ అవుతుంది. హిస్టరీని డిజేబుల్ చేస్తే మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం ఎక్కడి నుంచి మీకు అలాంటి కంటెంట్ చూపించడం ఆగిపోతుంది. సో ఫస్ట్ మీ హిస్టరీని డిజేబుల్ చేయండి. ఎంతకాలం? ఒక 1 month డిజేబుల్ చేయండి. ఎందుకంటే ఈ కంటెంట్ మళ్ళీ మీ ప్రొఫైల్లో రికమెండేషన్స్లో వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. మీరు ఏమన్నా వెతకాలనుకుంటే అప్పటికప్పుడు మీరు వెతకండి. అది హిస్టరీలో సేవ్ కాదు. అలాంటి కంటెంట్ మళ్ళీ వచ్చే అవకాశం లేదు. అంటే హిస్టరీలో ఏదైతే సేవ్ అవుతుందో అదే రిపీటెడ్గా మనం వస్తుంది అలాంటి కంటెంట్. సార్ ఇది రిపీట్ చేయండి సార్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో యూట్యూబ్ అప్లికేషన్కి వెళ్ళండి. యూట్యూబ్ అప్లికేషన్లో సెట్టింగ్స్లోకి వెళ్తే వాచ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ రెండింటిని డిజేబుల్ చేస్తే ఇప్పటిదాకా మీరు ఏమి చూశారు, అలాగే ఏం వెతికారు, ఈ 2 కూడా పూర్తిగా ప్రొఫైల్ అనేది ఎరేజ్ అయిపోతుంది. రైట్. అంటే ఇప్పటిదాకా మీ పర్సనాలిటీ ఎరేజ్ అయిపోయింది. మీ పర్సనాలిటీ అంటే ఇప్పటిదాకా ఒక టైప్ ఆఫ్ పొలిటికల్లో లేకపోతే గాసిప్స్లో చూసిన ఇది. ఇప్పుడేమవుతుంది, ఫ్రెష్గా మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు యూట్యూబ్లో. రైట్. ఇప్పుడు మీరు ఏం వెతికినా కూడా మీ కొత్త కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది. రైట్. యూ క్రియేటెడ్ న్యూ రియాలిటీ. రిఫ్రెష్ టెక్నాలజీ ద్వారా కూడా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎగ్జాక్ట్లీ. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. సో ఇప్పటి నుంచి యూత్ సరే గతం గతహ, ఈ రోజు నుంచి నేను సోషల్ మీడియా వేదికగా నేను గ్లోబల్గా ఎదగాలనుకున్నా, లేదా నా స్కిల్ సెట్ పెంచుకోవాలనుకున్నాను అనుకున్న వాళ్ళు ఇవాళ నిర్ణయం తీసుకొని మీరు చెప్పిన ఆప్షన్లకు వెళ్ళి అది డిజేబుల్ చేస్తే ఇక్కడి నుంచి వాళ్ళు చూసేటివే వస్తాయి. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ సార్. ఇది నెక్స్ట్ లెవెల్ పాయింట్. సో ఇలా చెప్పండి సార్. వన్ మోర్ థింగ్, మీరు ఫేస్బుక్ వాడుతున్నా, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, ఇప్పటిదాకా మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు అన్నదాన్ని చూడండి. అంటే మీ న్యూస్ ఫీడ్లో వచ్చే కంటెంట్ ఫలానా రాజకీయ పార్టీ పేజీ లేదా ఫలానా రాజకీయ నాయుడు యొక్క అనుచరుడు, అతను ఇష్టపడే వ్యక్తి మన ఫ్రెండ్ లిస్ట్లో ఉండొచ్చు. అతను అదే రకమైన కంటెంట్ న్యూస్ ఫీడ్లో కనపడుతుంటే అతను అన్ఫాలో కొట్టేసేయండి. ఓకే. ఎందుకంటే అతను మన ఫ్రెండ్ గారు అతని కంటెంట్ చూద్దాం కదా అని చెప్పేసి మనం అనుకుంటే ఆ కంటెంట్ చూసిన ప్రతిసారి మన క్వాలిటీ మైండ్ సెట్ మొత్తం అప్పటికప్పుడు మన థాట్ ప్రాసెస్ మొత్తం కూడా హైజాక్ అయిపోయేసి అతను పోస్ట్ చేసిన కంటెంట్ గురించి మనం అప్పటికప్పుడు కనీసం 2 నిమిషాలు ఆలోచిస్తాం. దాని ఫీలింగ్, ఎమోషన్ మన మైండ్ అలా ఉండిపోయి అది మన ఫోకస్ లెవెల్స్ని, అటెన్షన్ స్పాన్ని తగ్గిస్తూ ఉంటుంది. రైట్. సో ఎలాంటి కంటెంట్ మనకు నచ్చదో, ఉపయోగపడదో, మన జీవితానికి ఉపయోగపడదో అలాంటి వ్యక్తుల్ని, పేజెస్ని అన్ఫాలో చేసేయండి. రైట్. ఈ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. 100% ఉంది. ఇప్పుడు ఎదురుగున్న వ్యక్తిని కట్ చేయడం కష్టం, కానీ అక్కడ ఏముంది సార్, ఈజీయే కదా. సో వాళ్ళ దగ్గర విల్ ఉండాలి. ఇది నాకు వద్దు, నాకు ఉపయోగం లేదు అనుకుంటే అన్ఫాలో చేయండి. వండర్ఫుల్ సార్. ఇది నెక్స్ట్ లెవెల్ స్టెప్. సో కంటెంట్ ఫిల్టరేషన్ అనేది చాలా అవసరం కాబట్టి అలా కంటెంట్ని ఇచ్చేసుకోండి. ఇక నుంచి ఖాళీ ఏర్పడుతుంది. ఏం ఖాళీ? మీకు 24 hours టైం ఏర్పడింది, అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి పొల్యూటెడ్ కంటెంట్ మీకు రావట్లేదు. ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేయకపోతే త్వరగా ఆటోమేటిక్ అవుతుంది, మళ్ళీ బోర్ కొట్టేసి ఏదో కంటెంట్ జోలికి వెళ్ళబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? క్వాలిటీ కంటెంట్ ఎక్కడవుతుంది? యూడెమీలో మీకు రకరకాల కోర్సెస్ ఉంటూ ఉంటాయి. udemy.com అని చెప్పేసి వెబ్సైటు లేదా అప్లికేషన్ ఉంటాయి. వాటిలో కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. లేదా లింక్డ్ఇన్ లెర్నింగ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. వాటిలోకి వెళ్ళి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫస్ట్ మీ రంగంలో కానీ లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ రకరకాల రంగాల్లో ఏదైనా కోర్స్ కావాలంటే లాంగ్వేజ్కి సంబంధించి కానీ మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో నెంబర్ ఆఫ్ చాప్టర్స్గా ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2 ఇలా ఉంటాయి. సో ఒక కోర్స్ కంప్లీట్గా ఫినిష్ చేయండి, నోట్స్ రాసుకోండి.
ఇప్పుడు మీకేమైంది, అన్నెసరీ కంటెంట్ తగ్గించి మీ ఫోకస్ లెవెల్ అంతా కూడా ఒక కావాల్సిందే వస్తుంది, ప్రొడక్టివ్ లెవెల్కి వచ్చేసింది. ఒక కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఐ కెన్ డూ అని చెప్పేసి నమ్మకం ఏర్పడుతుంది. అంటే నేను ప్రొడక్టివ్గా ఇప్పటిదాకా అన్ప్రొడక్టివ్గా ఉన్నాను, నాన్ ప్రొడక్టివ్గా ఉన్నాను, ఇప్పుడు నేను ప్రొడక్టివ్గా ఉండగలుగుతాను అనే నమ్మకం వస్తుంది. రైట్. ఇక్కడ రాము గారు ఒక చిన్న విషయం చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద యూత్ వచ్చేటప్పటికి ఫోకస్ కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేయడం మానేసి డిస్ట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సింపుల్గా షార్ట్స్ అనేది, రీల్స్ అనేదాన్ని మీరు టకాలను మీ నోటీస్ ఒక రీల్ వస్తే కనుక అట్ ఏ టైము 10 రీల్స్ టకటక స్క్రోల్ చేసి, లేదా కొంతమంది 100 రీల్స్ స్క్రోల్ చేసేసి నెక్స్ట్ ఇచ్చేసేసి ఆటోమేటిక్గా అక్కడ నుంచి డిసప్పాయింట్ అయ్యేసి ఇంకో వేరే పనిలోకి వెళ్తారు. 100 రీల్స్ మీరు చేసే టైంకి ఎక్కడైనా ఏ ఒక్కటన్నా మీకు నచ్చుతుందంటే కనుక నచ్చట్లేదు కాబట్టి మీరు మారుస్తున్నారు. అది ఇక్కడ ఫస్ట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఏ పని అయితే మనకు నచ్చుతుందో దాంట్లో ఎంతసేపు అయినా ఉంటాం. మనం మారుస్తున్నామంటే మనకు అన్న నచ్చట్లేదు. నచ్చని విషయంలో మీరు ఎంతసార్లు డిసప్పాయింటెడ్గా ఉంటే యు ఆర్ క్రియేటింగ్ డిసప్పాయింటెడ్ ఫీలింగ్. డిసప్పాయింట్మెంట్నెస్ నుంచి ఆ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, దాంట్లోనే స్టక్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇది అల్టిమేట్ పాయింట్ సార్. సో ఫస్ట్ అసలు వాళ్ళు కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నా టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు కదా సార్? 100% టెక్నాలజీని యూజ్ చేసుకుని కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా కంటెంట్ పరంగా అంటే కెరీర్ బిల్డ్ చేసుకోవడం విషయంలో ఏ కెరీర్కి వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి దగ్గర నుంచి ప్రతి దానికి గైడెన్స్ అవైలబుల్ అవుతుంది. తనను తాను అసెస్ కూడా చేసుకోవడానికి ఏది సూట్ అవుతుంది తనకు, తన పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి నేను లాజికల్ థింకింగ్ చేయగలుగుతాను, లేదా క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉంటాను, లేకపోతే నాలో ఎమోషనల్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అన్నింటినీ కూడా ఆ ట్రేట్స్ అన్నింటినీ అసెస్మెంట్ చేసుకొని తనకి ఏ ఫీల్డ్ సెట్ అవుతుంది కూడా ఐడెంటిఫై చేసుకునే స్కోప్ అనేది ఈరోజు టెక్నాలజీ వాడుకొని చేసుకోవచ్చు. ఎస్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడేటప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఏది వాడుతున్నాము, ఎంతవరకు వాడాలన్నదే ఆ బౌండరీస్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఎలా ఉంటుందంటే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, సడన్గా ఒక 10 నిమిషాలు టైం దొరికింది. ఓపెన్ చేశాక నేను ఎందుకు ఓపెన్ చేశాను అన్నదే ఫస్ట్ ఏదో సంథింగ్ నోటిఫికేషన్ చూస్తూ కోసం వెళ్తాం. ఆ తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయేసి ఎక్కడ ఆగిపోతామో ఎప్పుడు స్టాప్ చేస్తామో కూడా మనకి క్లారిటీ ఉండదు. అంటే మనకి కావాల్సింది ఏంటో నెక్స్ట్ రాబోయే 5-10 నిమిషాలు, ఒక అరగంట, లేదా ఒక రోజు, 10 రోజులు, నెల రోజుల పాటు ఒక విజన్ లేకపోతే, ఈ 1 మంత్ లోపల నేను ఈ చాప్టర్ ఫినిష్ చేయాలి, ఈ జాబ్ సంపాదించాలి, ఈ సబ్జెక్ట్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే క్లారిటీ అనేది లేకపోతే ఆటోమేటిక్గా అదేమవుతుంది, ఈ పర్టిక్యులర్ కంటెంట్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వేరే వాళ్ళ కంటెంట్, అన్నెసరీ కంటెంట్ కన్జంప్షన్ జరుగుతుంది. ఇంకొక విషయం, నేను ఇంట్రెస్టింగ్ విషయం నేను గమనించింది ఏంటంటే, చాలామంది మీరు గమనించండి, కంటెంట్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, గాసిప్స్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల టైంపాస్ ఇవి కానీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు వాళ్ళ బ్రెయిన్లో ఉండే న్యూరల్ నెట్వర్క్స్ వచ్చి వీకెన్ అవ్వటం అని జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు అది చూడడం వల్ల వేరే ఎవరికో అడ్వాంటేజ్, ఎగ్జాక్ట్లీ వేరే వాళ్ళు చెప్పినవి మనలో అన్నెసెసరీ ప్రోగ్రామింగ్, ఎనర్జీ డ్రైన్, ప్లస్ మన బ్రెయిన్నే డ్యామేజ్ చేసుకుంటున్నాం. బిలీఫ్ సిస్టమ్ను కానీ, అంటే వేరే వాళ్ళ యొక్క, మీరు ఉదాహరణ కంటెంట్ క్రియేటర్, మీరు యూట్యూబ్ పెట్టారు, నేను మీ ఛానల్ సబ్స్క్రైబర్ అనుకోండి, ఇంకంతే. మీరు సింపుల్గా ఈ సమాజం పట్ల ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది మీకు. ఈ వ్యవస్థ ఏంటి నాశనం అయిపోయింది, ఎందుకు పనికి రావట్లేదు, అది ఇదని చెప్పేసి ఏదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఈ దేశాన్ని ఎవరో బాగు చేయలేరు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలియకుండా అప్పటిదాకా నేను చాలా క్లీన్గా ఉన్న వ్యక్తిని, నాకు ఎలాంటి పర్సనాలిటీ ఇబ్బందులు లేని వ్యక్తిని, ఐ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ థాట్ ప్రాసెస్, అంతే, కొత్త పర్సనాలిటీ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది నా ఆవేశం కాదు, నా జీవితంలో చూసింది కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసింది కాదు, అట్ ద సేమ్ టైం నాకు జరిగిన ఈవెంట్లో అన్న జరిగింది కాదు. ఇది కండిషన్ చేయబడింది, మీ చేత కండిషన్ చేయబడింది. ఇలా కండిషన్ చేయబడిన పర్సనాలిటీస్ మోసుకు తిరుగుతూ చాలామంది వాళ్ళ గమ్యాలని, లక్ష్యాలని పక్కకి పెడుతున్న యూత్ ఎంతోమంది ఉన్నారు. దీంతో ఎట్ ద సేమ్ టైం ఇది వాడుకొని ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు 100%. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని చూసైనా నేర్చుకోవడానికి అవకాశం, స్కోప్ ఉంది మనకి. సో మన ఇంటర్నల్ స్టేట్, మనం యాక్చువల్లీ ధ్యానం చేసేటప్పుడు ఇంటర్నల్ స్టేట్ని ఎలా గమనిస్తామో, నా యొక్క ప్రస్తుత మానసిక స్థితి ఎలా ఉంది, సంతోషంగా ఉందా, దుఃఖంగా ఉందా, ఫ్రస్ట్రేటెడ్గా ఉందా, లేకపోతే బ్లిస్ఫుల్గా ఉందా, అన్కండిషనల్ లవ్తో ఉందా, వీటన్నిటిని గమనించుకోవడం, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ని గమనించుకోవడం ఎలాగో, కంటెంట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు కూడా ఈ కంటెంట్ నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, నా యొక్క ప్రజెంట్ నా ఉద్యోగానికి లేదా నా చదువుకు ఉపయోగపడుతుందా లేదా అన్నదాన్ని ఆలోచించుకొని, అది ఉపయోగపడదనే ఆన్సర్ ఫస్ట్ మన ఇంట్యూషన్ చెబితే కనుక ఆగిపోవటమే. రైట్. ఇప్పుడు ఆ పవర్, ఆ ఎనర్జీ, ఆ థాట్, ఆ క్లారిటీ రావాలంటే ఏం చేయాలి సార్?
సో ముఖ్యంగా చాలామంది యూత్ని ఈ మధ్య ఇంకోటి చూస్తున్నాను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మోటివేషనల్లో అని చెప్పేసి అని వీటి మీద చాలా ఎక్కువ కంటెంట్ నడుస్తూ ఉంది. అంటే నేను విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ సహజంగా ఒక సినిమా చూస్తానికి మీరు థియేటర్కి వెళ్ళారు, హీరో చాలా పెద్ద హీరో ఫైట్లు చేశాడు, హీరోయిజం చూపించిన తర్వాత సినిమా బయటకు వచ్చేటప్పటికే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా హీరో లాగే చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తారు, చాలా ఫోకస్డ్గా ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. మోటివేషన్ పేరట యూట్యూబ్లో దొరికే కానీ రకరకాల కంటెంట్ చాలామంది కన్జ్యూమ్ చేస్తే నేను మోటివేట్ అవుతూ ఉన్నాను, సో నాలో ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుందని అనుకుంటూ ఉన్నారు. ఎమోషన్ ట్రిగ్గర్ చేయబడేసి అప్పటికప్పుడు మీ భావోద్వేగాన్ని ట్రిగ్గర్ చేసేసి నువ్వు ఏదైనా సాధిస్తావు, నువ్వు ఎలా అయినా ఒక గోల్ని నిర్దేశించుకు అని చెప్పేసి నేను నా వాయిస్ని రేజ్ చేసి అరిశాను అనుకోండి, నీకు దీన్ని మించింది లేదు, నీ లైఫ్ నువ్వు శాసించుకోగలుగుతావు అని చెప్పేసి నేను రేజ్ చేస్తే ఆటోమేటిక్గా చూసేవాళ్ళు కానీ ఎదురు కూర్చున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆటోమేటిక్గా. ఎంతసేపు అరగంట గంట తర్వాత వాళ్ళ రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ హైజాక్ చేసి వాళ్ళ యొక్క కండిషన్డ్ మైండ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ యాక్టివ్లో వస్తుంది. సో దయచేసి యూత్ ఎవరో కూడా మోటివేషన్ పేట ఎమోషన్ పెంచే కంటెంట్ కన్జ్యూమ్ చేయడం తగ్గించి నా వాల్యుబుల్ సజెషన్. ఎందుకంటే న్యూరాలజీ న్యూరో సైన్స్ మీద నేను స్టడీ చేసి ఉన్నాను కాబట్టి ఇది చాలా క్లియర్గా చెబుతున్నాను. ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏ యాక్షన్ ప్లాన్. ఈ క్షణం కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఎలా చెయ్యి అంటే మార్నింగ్ డీప్ వర్క్ అని ఉదాహరణకి ఒక చిన్న కాన్సెప్ట్ ఉందనుకోండి, మార్నింగ్ 8 to 9 గంట సేపు కష్టపడు, ఆ గంట సేపు నీ ఫోన్ ఆఫ్ అయ్యి ఉండాలి ఎలా అని చెప్పేసి ఒక ప్రొసీజరల్గా స్టెప్ ప్రాసెస్ అనేది నేర్పించే టైప్ కంటెంట్ కన్జ్యూమ్ చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తే మాత్రమే జీవితాలు మారిపోతాయి తప్పించి మీరు నేను గట్టిగా వాయిస్ రేజ్ చేసి వింటే అది ఎమోషన్ పెరుగుతుంది తప్పించి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎమోషన్ ట్రిగ్గర్ అవ్వడం కూడా ప్రమాదమే కదా. అప్పటికప్పుడు ఎమోషన్ ట్రిగ్గర్ అయినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ హెవీ ఎమోషన్స్ ఉన్నాయి, ఆ ఎమోషన్ని పాజిటివ్ వైపుకి తీసుకురావడమే, కన్స్ట్రక్టివ్ వైపుకి తీసుకురావడానికి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఎవరు దిగిరారు ఇక యువత కోసం, ఆల్రెడీ దిగి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు, ప్రూవ్ చేసి వెళ్ళారు, వివేకానందుల వంటి వారు అందరూ. కానీ ఇప్పుడు వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. సార్ మీరు అన్నట్లు యువత మారాలనుకుంటే స్వామి వివేకానంద చెప్పే ఒక్క లైను ఈ రోజు మళ్ళీ చదువుకున్నా కూడా చేంజ్ అవుతుంది. అది ఇన్స్పిరేషన్ అంటారు, అందులో భావోద్వేగం మోటివేషన్ ఉండదు. ఇప్పుడు మీరు ఇన్ని పుస్తకాలు చదివి ఇన్ని క్లాసులకు వెళ్ళేసి ఈ విధంగా చేసి స్పీచ్లు వినేసి ఈ విధంగా నేను మారిపోతున్నాను ఇక్కడి నుంచి అని చెప్పేసి అని అనుకుంటే కనుక అప్పటికప్పుడు యూత్ మారరు. అప్పటికప్పుడు ఎన్నోసార్లు కొంతకాలానికి ఏమవుతుందంటే కనుక ఇప్పుడు ఉదాహరణకి నేనే స్టూడెంట్ అనుకోండి, మీకు నేను చెబుతూ ఉన్నాను నా పుస్తకం చదివా, నీ పుస్తకం చదివా, నా క్లాస్కి వెళ్ళాను, నీ క్లాస్కి వెళ్ళాను, ఫలానా మోటివేషనల్ స్పీకర్ తెలుసు అది అనుకుంటూ ఉన్నప్పుడు కొంతకాలానికి మీరు అది చూసే ఇది చూసే అని చెప్పడానికి నేను ప్రదర్శించుకోవడానికి ఉపయోగపడతాను తప్పించి అది నా జీవితానికి ఎందుకు ఉపయోగపడదు. సో తెలియటం అనేది మన జీవితాన్ని మార్చాలి తప్పించి తెలియటం అనేది జస్ట్ ఒక హ్యాబిట్ లాగా నాకు తెలుసు అని చెప్పేసి ప్రదర్శించుకోవటం లాగా ఉండకూడదు. నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ. డూయింగ్ ఈజ్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు, తెలిస్తే ఏం ఉపయోగం? అన్నీ అందరికీ తెలుసు, మరి కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు? 10% సక్సెస్ రేట్ ఎందుకు ఉంటుంది? హార్డ్ వర్క్ చేయమని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనకు చెప్పబడి ఉంటుంది. హార్డ్ వర్క్ చేయమని అనే దాన్ని ఎంతో మంది నేను చెబుతాను, మీరు చెబుతారు, అందరూ చెబుతారు. దాన్ని విన్నప్పుడు ఒక చెప్పే టోన్ బట్టేసి ఒక్కోసారి ఉత్సాహం వచ్చింది, అంత బాగానే ఉండేది. ఆ పదాన్ని జీవితంలో నిజంగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఇప్పుడు రాత్రి పగళ్ళు కూర్చొని అంతా నిద్రపోతూ ఉంటే కనుక ప్రశాంతంగా కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, నెక్స్ట్ ఇంకా లైఫ్లో ఎదగాలనే తపంతో, ఒక కసితో, బర్నింగ్ ఫైర్తో, గట్ ఫీలింగ్తో వాళ్ళు ఆ హార్డ్ వర్క్ అనే పదాన్ని వాళ్ళ ప్రతి కణంలో అబ్జర్వ్ చేసుకుంటే మాత్రమే, అబ్జర్వ్ చేసుకొని రియల్ టైం ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు మాత్రమే హార్డ్ వర్క్ చేయండి అని మన చిన్నప్పటి నుంచి స్కూల్లో టీచర్స్ తగ్గించి ఈరోజు పెద్ద పెద్ద గురువుల వరకు చెప్పే ఆ ఒక్క వాక్యం అనేది ఆ ఒక్క వాక్యమే జీవితాన్ని మార్చగలుగుతుంది. ఆ ఒక్క వాక్యం నమ్ముకుంటే జీవితం మారిపోయింది. అంటే హార్డ్ వర్క్ని రిప్లేస్ చేసే పదాలు వచ్చినాయి కదా అనుకుంటున్నారు. స్మార్ట్ వర్క్ చేయడం అంటే మొత్తానికి వర్క్ చేయకుండా ఉండడం కాదు, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, దాన్ని స్మార్ట్గా ఎప్పుడు ఆపాలో తెలుసుకొని చేయడమే స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయాలంటే మొత్తం వర్క్ చేయకుండా ఉండడం అనే దీంట్లోకి వచ్చేసి అర్థం మారిపోయి ఉంటుంది. హార్డ్ వర్క్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలి, ఎక్కడి నుంచో రావాలి, ఈ హార్డ్ వర్క్ లేకుండా ఎట్లుంటుంది? స్మార్ట్ వర్క్ చేస్తున్నాం మీడియా ద్వారా అందించి, ఒక క్లాస్లో నిలబడి చెప్తే 100 మందికి వెళ్తుంది. దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్. ఏం సార్ ఈ స్మార్ట్ వర్క్ ఇంకా హార్డ్ వర్క్ లేదా? 100% తయారు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు యూత్ చూస్తున్నారు, అందరం చూస్తున్నాం కంటెంట్. ఆ కంటెంట్ తయారు చేసే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు సార్?
ఎగ్జాక్ట్లీ. ఎవరికి ఎంత కావాలి, ఎవరు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. పోనీ మీ హీరో ఎంత హార్డ్ వర్క్ చేశారు బాడీ బిల్డింగ్కి, మీ రాజకీయ నాయకుడు ఎంత వర్క్ చేశాడు జనాల్లోకి వెళ్ళి. మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళ వెనుక హార్డ్ వర్కే ఉంది. వితౌట్ హార్డ్ వర్క్ నీకు ఆరాధ్య దైవమైన హీరో లేదా నాయకుడు అవ్వలేదు అనేది ప్రతి ఒక్కరం గమనించాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మంచి పాయింట్ తీసుకొచ్చి ఉన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి గురించి చాలా మంది ఒక కాలర్ తో మాట్లాడి మనం ఇది డిస్కస్ చేద్దాం సార్. హలో హలో అండి, నమస్కారం. నమస్తే గురువు గారు. నమస్కారం. ఎవరు మీ స్టూడెంటా పేరెంటా? స్టూడెంట్ కన్నా ఒక తల్లిని, మదర్, ఒక అమ్మని. చెప్పండి మేడం మీ పేరు. లేదు సార్, నేను ధ్యానం చేయబట్టి సంవత్సరంన్నర అవుతుంది. నా పేరు గౌరీ. ఓకే. నా కొడుకు, నేను ధ్యానం చేస్తున్నా కూడా నా కొడుకు గురించి కొన్ని అన్ని చెడు వాని మీద పెట్టుకుంటే వస్తా ఉన్నాయి. వాన్ని మారురా అంటే మారడు. వాన్ని చూసినప్పుడల్లా నాకు ఏదో తెలియని ఒక తల్లి ఆవేదన ఎంత మానసికంగా ఉంటుందో అంత పడుతున్నా. వాని కర్మని వదిలేయాలనా? కాదు కాదు, మీ బాబు గురించి చెప్పండి. మీ బాబు ఏ క్లాస్ చదువుతున్నాడు? సెల్ ఫోన్ చూస్తుంటాడు, తల్లి మాట వినడు. అమ్మా ఓకే ఓకే, అవన్నీ ఓకే అమ్మా. మీ బాబు ఏ క్లాస్ చదువుతున్నాడు? ఏ క్లాస్ సార్? వెటనరీ అది రాసిండు, మార్కులు రాలే, నాకు ఖాళీగానే ఉండడు. వెటనరీ వెటర్నరీ చదివాడు కదా, చిన్నపిల్లాడు అయితే కాదు. సో ఓకే, మీరేం చేయాలి? ఏం కాదు సార్, 23 సంవత్సరాలు వచ్చినాయి. మంచిగా బతుకు, బాధ్యతగా ఉండు నాన్న, ఒక అమ్మకు కొడుకుగా ఉండు, ఒక తండ్రికి బాధ్యతగా ఉండు అంటే ఒక బాధ్యత లేనోడు తిరుగుతాడు చూడు సార్. ఆ తల్లి ఆవేదన చెప్పుకోలేదు. తన కర్మ అని వదిలేయాలన్నా? నేను ధ్యానం చేస్తున్నా, నాకెందుకు లేని నేను సరిపెట్టుకోవాలన్నా సార్? రైట్, మీరు మంచి ప్రశ్న అడిగారు. మీ ఒక్క బాబేనండి మీకు? ఒక్క బాబే సార్. మొన్న పాపకు మ్యారేజ్ చేసేసినాం. పాప, పెద్ద పాప ఉంది. పాపకు మ్యారేజ్ అయిపోయి ఒక నెల అయింది సార్. రైట్, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు సార్. తను అస్సలు కొడుకు మీద ఇంత కూడా కేర్ తీసుకోడు సార్. సగం చెడిపేసింది ఆయనే. కాకపోతే తల్లిగా నా ఆవేదన చాలా ఉంది సార్. సరే అండి, మీ ప్రశ్న విన్నారు శ్రీధర్ గారు. ఏం చేయొచ్చో చెప్తారు సార్. రాము గారు, ఇప్పుడు 2 వెర్షన్స్లో చెబుతాను. తను అన్నట్లుగా ధ్యానం చేస్తున్నాను, తన కర్మను వదిలేయాలా అని చెప్పేసి అంటూ ఉన్నారు. వాస్తవంగా ధ్యానం ద్వారా మనం సాధిస్తుంది ఏంటి అంటే కనుక కేవలం ప్రశాంతత మాత్రమే కాదు, ఎలాంటి ఎనర్జీనైనా మనం మేనిఫెస్ట్ చేయటం అనేది ధ్యానం ద్వారా సమకూరే ఒక గొప్ప అడ్వాంటేజ్. అంటే తను ధ్యానం చేసేటప్పుడు తన కొడుకుకు సంబంధించేసి మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంది కదా, ఆ ఎనర్జీ తనలో ఉన్నప్పుడు. తను ఎప్పుడైనా కానీ ఈ విధంగా బాధపడుతూ ఉంటే కనుక షీఈస్ క్రియేటింగ్ సేమ్ సార్ట్ ఆఫ్ రియాలిటీ. మళ్ళీ అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. తను ధ్యాన స్థితిలోకి వెళ్ళిన తర్వాత యూనివర్సల్ ఫీల్డ్, క్వాంటమ్ ఫీల్డ్కి కంప్లీట్ తన బాబు చాలా మంచిగా ఉన్నాడు అని చెప్పేసి అనే థాట్ ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు ఏమవుతుంది, క్వాంటమ్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. తన సబ్ కాన్షియస్ మైండ్ కూడా, ఆ తల్లి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఓకే అన్నీ సెట్ అవుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత తన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా తన యాక్షన్స్ కానీ, తన కొడుకు పట్ల తన ప్రవర్తన కానీ అన్నీ కూడా బయటికి ఎక్స్ప్రెస్ అయ్యే విధానం మారిపోతుంది. అది ఇప్పుడు మారిన తర్వాత తను తల్లి ఇంతకు ముందు కంటే కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత అతను దాన్ని ఫస్ట్ ఆ వెర్షన్ అర్థం చేసుకోవటం కొంత టైం పట్టింది. అయినా కూడా అమ్మ ఏదో మారింది, సంథింగ్ ఇంత ముందుగా విసుక్కోవట్లేదు, మంచిగా ఉందని చెప్పేసి అని అతను రీథింక్ చేయటం. ఒకే విషయాన్ని నేను ఒక వెర్షన్లో చెబితే మీరు వినకపోవచ్చు, నా వెర్షన్ టోన్ మారుస్తూ వెళ్ళిపోతే అది ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది. అంటే ఈమె ఎప్పుడు ఫ్రస్ట్రేషన్తో, బాధతో మాట్లాడుతుంది అబ్బాయితో. మళ్ళీ వాళ్ళ నాన్నను బ్లేమ్, ఆనే చెడగొట్టాడు అంటే ఈ బ్లేమింగ్ ఎనర్జీ, ఈ ఫ్రస్ట్రేటెడ్ ఎనర్జీతో మనం పిల్లలకి తల్లి హృదయం నుంచి అదే వెళ్తుంది, అదే జరుగుతుంది అంటున్నారు. వాస్తవంగా ఆమె తప్పు కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా రిలేషన్స్లో మనం చేసే పని ఏంటంటే ఒక ఈవెంట్ క్రియేట్ అయ్యే ఈవెంట్లో నేను మాత్రం కరెక్ట్గా ఉన్నాను, మిగతా అంతా ఎక్కడో సంథింగ్ నా కంట్రోల్లో లేని విషయాలు జరుగుతున్నాయి అనుకుంటారు. మన కంట్రోల్లో లేని విషయాలను కూడా విత్ అవర్ థాట్ ప్రాసెస్, విత్ అవర్ ఎనర్జీ ప్యాటర్న్, విత్ అవర్ ఫ్రీక్వెన్సీ, మనం యూనివర్సల్ ఫీల్డ్లోకి పంపించే ఫ్రీక్వెన్సీతో కంప్లీట్ అలైన్మెంట్లోకి, హార్మోనీలోకి, కోహెరెన్స్లోకి తెచ్చుకోవచ్చు. వండర్ఫుల్ సార్. విన్నారు కదండి, మీరు మీ ధ్యాన శక్తితో, మీ థాట్ పవర్తో పిల్లవాడి మీద ఉన్న ఆ కోపము, బాధ అవన్నీ తీసేసి పాజిటివ్ ఎమోషన్స్తో ఉండమంటున్నారు. ధ్యాన స్థితిలో మీ అబ్బాయి అద్భుతంగా ఎదుగుతున్నట్టు అనుకోండి.
మీ మాటల్లో మీ ఆలోచనలో మార్పులు వచ్చినప్పుడు మారు అంటున్నారు కదా, తను కాదు మారాల్సింది, మీ మాట, మీ ప్రవర్తన, మీ భావాలు. ముఖ్యంగా మీరు వాళ్ళ నాన్నని బ్లేమ్ చేస్తున్నారు కదా, అది కూడా మానేయండి. మీ ఎనర్జీని, మీ మాటని, మీ ప్రవర్తనని మార్చుకుంటే అది ఇన్ఫ్లుయెన్స్ పడుతుందని చెప్తున్నారు వారు. కాబట్టి మేడం, మీ ఎనర్జీని, మీ థాట్ పవర్ని చేంజ్ చేసుకోండి. మరిన్ని పుస్తకాలు చదవండి మీరు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన ప్రశ్న అడిగి ఆన్సర్ చెప్పే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అల్టిమేట్. సో మీరు ఇందాక రోల్ మోడల్ది ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నారు, మధ్యలో చెప్పండి సార్. సో రోల్ మోడల్కి సంబంధించి ఎవరైతే పర్సానిఫై చేసుకోవటం ద్వారా ఒక వ్యక్తిని ఊహించుకొని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలాగా బాగా మంచిగా పాడాలనుకొని రోల్ మోడల్గా తీసుకొని ఆ వ్యక్తి తను ఎలా పాడతారు, ఎంత దాన్ని వృత్తిని ప్రేమిస్తారు, పాటని ఎంత ఎంజాయ్ చేస్తారు అన్నదాన్ని ఒక్కసారి ఎక్కడో ఎక్స్పీరియన్స్ చేస్తే దాన్ని తన యొక్క అవగాహన చేసుకొని తన పర్సనాలిటీ మొత్తాన్ని చేంజ్ చేసుకుని ఎంతోమంది ఉన్నారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఈ లెక్కన స్వామి వివేకానందనో లేకపోతే ఇంకొకళ్ళనో ఎవరినైనా కానీ రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళ ద్వారా తాము చేసే ప్రతి పనిని కాన్షియస్గా కంట్రోల్ చేసుకుంటూ, యూత్కి నేను చెప్పాల్సింది ఒకటే థింగ్ అండి, ప్రతిదీ కాన్షియస్గా మాత్రమే చేయండి. ఎరుకతో ఉండండి ప్రతి దాంట్లో. 100%. ఇది నాకు ఉపయోగమా, హానికరమా, నన్ను ముందుకు తీసుకెళ్తుందా, వెనక్కి తీసుకెళ్తుందా? ఒక 40, 50, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కాన్షియస్ లివింగ్ అనేది కొద్ది కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ బాధ్యతలు కావచ్చు, వాళ్ళ తెలియకుండానే కాన్షియస్నెస్, అన్కాన్షియస్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటారు. రైట్. కానీ యూత్ 20, 30, 35 లోపల ఉండే వాళ్ళకి వచ్చేటప్పటికే వాళ్ళ విల్ పవర్ చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఈ క్షణం చేస్తుంది మీ జీవితానికి ఉపయోగపడుతుందా, మీ సంతోషానికి, మీ కెరీర్ ఎదుగుదలకి, మీ ఆర్థిక ఎదుగుదలకి, మీ రిలేషన్స్ అంతా పెరగటం కోసం వీటన్నిటికీ హెల్ప్ అవుతుందా, డీగ్రేడ్ చేస్తుందా? డీగ్రేడ్ చేసేది ఏదైనా కూడా తగ్గించుకోండి. రెండో థింగ్, చాలామంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ నైట్ టైం అర్ధరాత్రి వరకు మెలుగుతూ ఉంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనిషి మెంటల్ పవర్, మెంటల్ ఎనర్జీ అనేది వీక్ అయ్యేది మీ బయలాజికల్ క్లాక్ని డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది. రైట్. ఇక్కడ ఒక విషయం ప్రాక్టికల్గా చెప్పాలి, ఫోన్ నైట్ నిద్ర రావట్లేదు కాబట్టి ఫోన్ వాడుతున్నాను అని చాలామంది అంటారు. మీరు ఫోన్ వాడినంతసేపు నిద్ర రాదు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఫోన్లో నుంచి బ్లూ లైట్ అనేది ఏదైతే వైట్గా కనపడుతున్న దాంట్లో కొంత బ్లూ టింట్ ఉంటుంది. అది మీ కళ్ళలో పర్సీవ్ చేసినప్పుడు బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అనే ఒక గ్లాండ్ మెలటోనియన్ అని చెప్పేసి ఒక పర్టిక్యులర్ నిద్రకే ఆవలింతలు రావడానికి ఉపకరించే హార్మోన్ విడుదల చేయాల్సింది అది పగలో కాబట్టి నేను విడుదల చేయనని మొరాయించుకొని కూర్చుంటుంది. ఎందుకు? మీరు వైట్ కాంతి చూస్తూ ఉన్నారు కాబట్టి, దాంట్లో బ్లూ ఉంటుంది కాబట్టి. మీరు ఎప్పుడైతే ఫోన్ పక్కన పెడతారో ఒక 5 నిమిషాలకి 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటారో కళ్ళు చీకటిని పర్సీవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మెలటోనిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. రైట్. ఇక్కడ చాలామంది మహిళలు పగల టైము అన్ని కట్టన్లు వేసేసేసుకుంటే కళ్ళు మూసుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. ఎందుకంటే బయట నుంచి వెళ్తూ రాదు, కళ్ళు మూసుకున్న తర్వాత ఏరి చూడడం ఆటోమేటిక్గా బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు కూడా రూమ్ని డార్క్ చేసుకోమని చెప్తాం, తొందరగా డీప్గా వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఆల్ఫా మనకి ఏదైతే బేటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్కి వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది. సార్ ఇది అల్టిమేట్ విషయాలు సార్. సో ఇప్పుడు ఆ నైట్ అది చూసేదాన్ని నైట్ ఎర్లీగా అది ఆఫ్ చేస్తేనే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే లేదని చూడడం కాదు, ఆఫ్ చేసి కొద్దిసేపు ఎన్నో పద్ధతులు ఉన్నాయి కదా సార్. ధ్యానం ఉంది, లేకపోతే ఏదైనా టెక్స్ట్ బుక్. చాలా మంది చెప్తారు మీ టెక్స్ట్ బుక్ చదువు తొందరగా నిద్ర, పుస్తకాలు చదివితే మంచిగా నిద్ర వస్తుంది, మీ టెక్స్ట్ బుక్ చదువు తొందరగా నిద్ర వస్తుంది, మళ్ళీ వేరే మ్యాగజైన్ చదివితే రాదు మళ్ళీ అని కూడా మనం సరదాగా చెప్తూ ఉంటాం. నిజంగానే కొంచెం అరే ఇప్పుడు వద్దులే రేపు పొద్దున చదువుదాం ఎందుకు హడావుడి అన్న ఫీల్ వచ్చి నిద్ర వస్తుంది. సో అలా చేయడం అనేది అల్టిమేట్ పాయింట్ సార్. సో చివరిగా యూత్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ మెసేజ్ ఏంటి సార్? ముఖ్యంగా నేర్చుకోవటం మాత్రమేనండి. జీవితంలో ఎక్కడైతే నేర్చుకోవటం ఆగిపోతుందో ఆటోమేటిక్గా ఎక్కడో జీవితం ఆగిపోతుంది. సో మీరు ఎక్కడ ఏదో సంథింగ్ అకాడమిక్గా నేను నేర్చుకుంటున్నాను, అయిపోయిన ఇంజనీరింగ్ అయిపోయింది, లేకపోతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, అయిపోయిన తర్వాత నేను సెలెక్ట్ అయిపోతాను, ఇలాగ ఎక్కడది అయిపోయింది అనుకోవద్దు. నిరంతరం మీరు మీ ఫీల్డ్లో ఉంటే, ఈరోజు ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతోమంది ఐటీ ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే కనుక ఏఐని కూడా ఏఐ కంటే చాలా ఫాస్ట్గా థింక్ చేయగలిగిన వాళ్ళు, ప్రోగ్రామింగ్ చేయగలిగిన వాళ్ళు నిలదొక్కుంటారు. ఎవరైతే చేయలేరో ఆటోమేటిక్గా కొట్టుకుపోతారు. సో చేంజ్ అయ్యే పరిస్థితులకు తగ్గట్లు డైనమిక్గా నేర్చుకునే స్వభావం మీరు పెంచుకోండి. లైఫ్లో నేను రిలాక్స్ అయిపోతాను అనే స్టేజ్లో ఉండొద్దు. రెండో థింగ్,
టెక్నాలజీని వాడుకుంటూ సోషల్ మీడియాను వాడుకుంటూ వీలైనంత వరకు ఫోకస్డ్గా ప్రొడక్టివ్గా నోట్స్ రాసుకోవడం కావచ్చు, లేకపోతే ప్రెజెంటేషన్ కావచ్చు, లేకపోతే కొత్త వాళ్ళని బాగా పవర్ఫుల్ పీపుల్ని కలవటం కావచ్చు సోషల్ మీడియా ద్వారా, అలాగ ఉపయోగించుకోండి తప్పి సోషల్ మీడియాని డిస్ట్రాక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో వాడుకోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మార్నింగ్ టైము సోషల్ మీడియా 10 గంటల లోపల సోషల్ మీడియా వాడొద్దు. ఎందుకంటే మీ క్రియేటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఫోకస్డ్గా మీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ మీద మాత్రమే పెట్టుకోండి. 10 తర్వాత మాత్రం వాడాలనుకుంటే అప్పుడు చూడండి. అది నెక్స్ట్ నైట్ ఎప్పుడు క్లోజ్ చేయమని? నైట్ ఈవినింగ్ 6 తర్వాత వచ్చి అసలు ఫోన్ వాడటం అనేది మీ యొక్క ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ని చికాకు పెడుతుంది. వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్ సజెషన్స్ సార్. ఇది ఇంతటితో కాకుండా మరిన్ని సిరీస్ మీరు అందియాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈనాటి ధ్యాన యువ విత్ శ్రీధర్ గారు. విన్నాం కదా, నైట్ ఎర్లీ మార్నింగ్ సోషల్ మీడియా చూడకుండా ఉండడం అదొక్కటే మనం చేయాలి. పొద్దున్న లేవగానే సోషల్ మీడియాని ఆఫ్ చేసేసేయండి. ఈవినింగ్ 6 10 to 6 మీరు చూడండి, స్క్రోల్ చేయండి. మీకు తెలుసా సార్ చెప్పిన అద్భుతమైన పాయింట్, చిన్ననాటి రోజుల్లో ఆ పరిస్థితులు, స్కూల్ ఎన్విరాన్మెంట్, పీర్ ప్రెషర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి మన లోపల స్క్రిప్ట్ రాశారో, ఇప్పుడు సోషల్ మీడియా కంటెంట్ ద్వారా అన్నెసెసరీ కంటెంట్ మీలో ఎంత వైరస్ని క్రియేట్ చేస్తుందో ఈ సార్ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ యూత్ ఫ్రెండ్స్, మీరు ఇక నుంచైనా మిమ్మల్ని మీరే మేల్కొల్పుకోండి. ఎవ్వరు రారు, తల్లిదండ్రులు కానీ మీ మాస్టర్స్ కానీ ఎవ్వరు కానీ మీ బాగు కోరడం ఉండదు. మీ బాగుని మీరే కోరుకొని నిలబెట్టుకోవాలి. రైట్, వివేకానందని ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు వారే చెప్పారు. రైట్, మన ఎదుగుదలను అడ్డుకునే నీళ్ళైనా, అదేంటి ఆహారమైనా, వ్యక్తులైనా, విషయమైనా అది విషంతో సమానం. మనం ఎంత విషాన్ని ఎక్కించుకుంటున్నాం కళ్ళ ద్వారా. ఆహారం అంటే తినే ఆహారమే అనుకుంటున్నాం. కళ్ళ ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, మనం మాట్లాడేది ఇదంతా మన ఆహారం అయిపోతుంది లోపల. మనం తీసుకునే ఆహారంతో పాటు ఇదంతా కన్జ్యూమ్ అయి మనం తయారవుతున్నాం. వీఆర్ వాట్ వీఆర్ సీయింగ్, వీఆర్ వాట్ వీఆర్ లిజనింగ్. కాబట్టి మై డియర్ యూత్ ఫ్రెండ్స్, చాలా అవేర్నెస్తో జీవించాలని కోరుకుంటూ ఈ వీడియోను మళ్ళీ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మీకు ఇంకా ఏం కావాలో క్వశ్చన్స్ పెట్టండి, టాపిక్స్ పెట్టండి. ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ ద్వారా, ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు అందించబడుతుంది. థ్యాంక్ యూ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.